అందరికీ నమస్కారం అండి. రేపు అక్షయ తృతీయ కదండి. అక్షయ తృతీయ రోజు చాలామంది బంగారం కొనుక్కోవడము, స్కీములు కట్టడము, కట్టిన వాళ్ళు తెచ్చుకోవడము ఇలాంటివన్నీ చేస్తుంటారు కదండి. మేము కూడా మొన్న శ్రీరామనవమి రోజున ఒక ఆర్నమెంట్ తీసుకున్నాము, స్కీమ్ కట్టిందే. అయితే నాకు ఏమనిపించిందంటే, వాళ్ళు చెప్తూ ఏం చెప్పారు, 11 నెలలు కడితే ఇంకో నెల వాళ్ళు వేసిస్తారు. మనం ఎంత అమౌంట్ అయితే కదా, మేమైతే 12,000 కట్టామండి, ఇంకో 12,000 కలపాలి కదా. అలా కలపలేదు, అలా కలపలేదండి. కలపకుండా ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈరోజు మేము కట్టినప్పుడు 6,000 చిల్లర ఉందండి. మేము తీసుకున్న రోజు 8,310 రూపాయలు ఉన్నది. అయితే దానికి ఏం చెప్తున్నారంటే, మీకు ఆ రేటుకి ఈ రేటుకి చూపించి, ఆ రేటుకి ఈ రేటుకి బేరీ చేసి చూపించి, మీకు ఇంత లాభం వచ్చింది, మీకు ఇంత లాభం వచ్చింది, మీకు ఇన్ని గ్రాములకి 15 గ్రాముల వరకు తరుగులేదు కదా అని చెప్పేసి అట్లా చెప్తున్నారండి. ఎట్లయితే టోటల్గా ఏం చేశారంటే, ఇంకో నెల కలపాలి కదా, కలపలేదన్నమాట. నాకైతే వాళ్ళు అలా మోసం చేశారు అని అనిపించిందండి నాకైతే. వాళ్ళేమో మరి అది కలపాలి కదా అంటే అది కాదు ఇది అని చెప్తున్నారు. మీరు అట్లా వాళ్ళ మాటలను నమ్మకుండా కరెక్ట్గా మీరు ఒకవేళ స్కీమ్ కడుతున్నారనుకోండి, అసలు మన స్కీమ్ ఎంత కడుతున్నాము, ఎన్ని నెలలు కట్టాలి, ఎలా మళ్ళీ తర్వాత ఇంకో మంత్ వాళ్ళు కలుపుతారా లేదా, అలాగే ఎంతవరకు మనకి ఆర్నమెంట్ మీద వేస్టేజ్ తీసేస్తారు, తరుగు మజూరు అనేది ఉంటుంది కదా, అది తీసేస్తారు అని చెప్పేసి పర్ఫెక్ట్గా కనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. ఎంతో కష్టపడి మనం డబ్బులు ఉంటే ఒకసారి కొనుక్కుంటాం కదండి, డబ్బులు లేకే కదా నెలకింత అని కట్టుకుని కొనుక్కునేది. అట్లాంటప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే రేపు అక్షయ తృతీయ రోజు చాలామంది కూడా బంగారం అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. యాక్చువల్గా అక్షయ తృతీయ రోజు కొనుక్కోవాలని ఏమి రూల్ లేదు, కానీ ఏంటంటే ఈ వ్యాపారస్తులు కావచ్చు, ఎట్లా మనుషుల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని వాళ్ళు బిజినెస్ చేసుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎలా అయితే ఏమైంది లేండి, ప్రాపర్టీ అమ్ముతుంది కదా. కాకపోతే ఇబ్బందులు పడి కొనుక్కోకుండా ఉంటే బాగుంటుంది. మనకి డబ్బులు ఉంటే, మనకు వెసులుబాటు ఉంటే కొనుక్కోవచ్చండి. ఇబ్బంది పడి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ కొనుక్కోకూడదు. అయితే మీరు కూడా ఒకసారి చూసుకోండి అండి. మాకేం చెప్పారంటే, మీకు దగ్గర 50,000 రూపాయలు లాభం వచ్చింది, 46,085 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది అని చెప్పేసి చెప్పారు. మనం కట్టిన దానికి దానితో పోలిస్తే ఆర్నమెంట్ వచ్చేసి 2,32,040 రూపాయలు అయ్యింది కదా. మీకు 46,085 రూపాయలు లాభం వచ్చింది. మీరు కట్టిందేమో 1,32,089 రూపాయలు కట్టారు స్కీమ్తో. మళ్ళీ మా చేతి 59,534 రూపాయలు పడినాయండి. మీరు జాగ్రత్తగా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే మీరు గట్టిగా 1కి 4-5 సార్లు పర్వాలేదు, మనం వాళ్ళని ఇసుకిస్తున్నామేమో అని మొహమాట పడవాకండి. చక్కగా 1కి 4 సార్లు అడగండి. అడిగి వీలైతే అది కూడా రికార్డ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు ఇలా అన్నారు కదా అని మనం చూపించడానికి కూడా ఎవిడెన్స్ ఉంటుంది. మీరు ఒకసారి అవన్నీ చూసుకోండి. మాకైతే 1 మంత్ది కలపలేదండి. 1 మంత్ అంటే 12,000 రూపాయలు మాకు కలపలేదు. అది నాకైతే క్షుణ్ణంగా తెలుస్తుంది. మరి నేను అక్కడికే అడిగానండి, 2-3 సార్లు అడిగాను. అతను చెప్పడమేమో అది ఇక్కడ కలిసిందిగా మేడం, అది